తెలుసా? నాకు తెలియదు, నువ్వు కొంచెం చెప్తావా? అబ్దుల్ కలాం గారు పుట్టిన దగ్గర నుంచి సైంటిస్ట్ అయ్యేంత వరకు జరిగిన అన్ని విషయాలను మా విద్యార్థులు నీకు తెలియజేస్తారు. రామేశ్వరంలో ఒక చిన్న పిల్లవాడు ఆకాశాన్ని చూస్తూ కళ్ళలు కన్నేవాడు. ఆ బాలుడు పెద్దవాడై ఒక దేశానికి ప్రేరణగా మారాడు. ఇతను మన కలాం. చిన్న కలాం పుస్తకం చదువుతూ తన తల్లి దగ్గర, కలాం తొందరగా రా, కలాం తొందరగా రా, పాలు తాగి పాఠశాలకు వెళ్ళాలి. అమ్మా, నేను ఈరోజు రాకెట్ల గురించి పాఠశాలలో గురువుగా అడగాలి. ఏదో ఒక రోజు నేనే పెద్ద రాకెట్ తయారు చేస్తా. నీ మాటల్లో ధైర్యం ఉందిరా, కానీ ఎప్పుడు వినయంగా ఉండి కష్టపడాలి. కళ నాకు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వడు, జ్ఞానాన్ని సంపాదించే మార్గమే ఇస్తారు, దాన్ని వదలొద్దురా. గురువు యొక్క మార్గదర్శనం. కలాం, నీ కళ్ళల్లో కాసాకిరణం కనిపిస్తుందిరా. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? సార్, నేను గొప్ప శాస్త్రవేత్త అవ్వాలి. దేశానికి పెద్ద 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 రాకెట్లు తయారు చేయాలి. ప్రపంచం మన భారతదేశాన్ని గౌరవించాలి. చాలా మంచి లక్ష్యం కలాం. గుర్తుంచుకో, కళలు నిజం కావాలంటే ముందుగా వాటిని మనం నమ్మాలి. నీలో ఉన్న శక్తి నీకు తెలియదు, దాన్ని ఉపయోగించుకో. యువశాస్త్రవేత్త కలాం. ఇస్రో కాలం గడిచింది, అదే కలాం ఇప్పుడు మన భారత అంతరిక్ష పరిశోధన ఇస్రోలో ప్రధాన శాస్త్రవేత్త. Team, prepare for launch. SLV-3 must succeed today. India should not depend on anyone anymore. Countdown start. 5, 4, 3, 2, 1, go. ఇది కేవలం రాకెట్ కాదు, భారతీయ యువత ధైర్యం. ఆయన రచనలు మరియు పురస్కారాలు. కలాం గారు కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప రచయిత. ఈయన రచనలు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 కోట్లాది యువత మనసులో ఆశ రగిల్చాయి. సార్, మీరు ఎందుకు ఇది అన్ని రాయాలనుకున్నారు? మిసైల్ మ్యాన్ అని అందరూ ఎందుకు పిలుస్తారు? నేను మిసైల్ మ్యాన్ కాదు, డ్రీమ్ మ్యాన్. డ్రీమ్ 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 ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, థాట్స్ ఇంటూ యాక్షన్. ప్రైమ్ మినిస్టర్ గివ్స్ అవార్డ్. డాక్టర్ అబ్దుల్ కలాం గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేస్తారు. ఇది నా విజయం కాదు సార్, ఇది ప్రతి భారతీయ విద్యార్థి విజయం. మీరు రాష్ట్రపతిగా ఉన్న 10th సార్ ఎంత సమయం గడుపుతాడు? నిజమైన సంతోషం పుస్తకాల్లో కాదు, యువత మనసుల్లో ఉంది. ప్రతి విద్యార్థి సక్సెస్ అయితే దేశం సక్సెస్ అవుతుంది. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్లెస్. వాళ్ళకి అవకాశాలు ఇస్తే ప్రపంచాన్నే మార్చేస్తారు. రాష్ట్రపతిగా కలాం. సార్, మీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. చివరి ఉపన్యాసం విద్యార్థులతో చివరి క్షణం.
చివరి శ్వాస కూడా విద్యార్థుల మధ్య గడవాలి అని నేను ఎప్పుడూ అనుకున్నాను. డ్రీమ్ బిగ్ యాక్ట్ స్మాల్ బట్ నెవర్ స్టాప్. చిన్నగా మొదలుపెట్టి పెద్దగా వెళ్ళగలండి కానీ 27 జూలై ఆయన చివరి ఉపన్యాసం. 27 జూలై ఆయన చివరి ఉపన్యాసం మధ్యలోనే స్వర్గస్థులయ్యారు. కానీ ఆయన మాటలు ఇంకా గుండెల్లోనే మాగోతూనే ఉన్నాయి. మన దేశానికి వెలుగు చూపిన థ్యాంక్ యూ.